హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే రాగి ముద్ద, గోంగూర, మటన్ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటది. మీలో ఎంతమందికి తెలుసో ఈ కాంబినేషన్ కామెంట్ చేసేయండి. అలాగే రాగి ముద్దతోటి వెజ్ బాగుంటది, నాన్ వెజ్ కూడా బాగుంటదండి. చికెన్ కర్రీ కానీ నాటుకోడితో తింటారు చాలా మంది. నేనైతే ఈరోజు గోంగూర మటన్ తోటి రాగి ముద్ద చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు, అక్క మటన్ కర్రీ ఎప్పుడు చేయలేదు నువ్వు, మటన్ కర్రీ చేసి పెట్టవా రెసిపీ, అది ఎలా చేయాలి ఏంటి అన్నది చాలా మంది అడిగారు. మీ అందరి కోసం ఈ రోజు అయితే మటన్ గోంగూర కర్రీ చూపించేస్తాను, నా స్టైల్లో ఎలా చేశాను అన్నది. కానీ ఈ రోజు అయితే మాత్రం గోంగూర మటన్ కర్రీ అలాగే రాగి ముద్దతో కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. ఫస్ట్ టైం దాకా మన ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోదాము. మటన్ అయితే 1 కేజీ మటన్ తీసుకుని మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మటన్ అంటే బొక్కలు అనేవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మంచిగా వేయించుకుని కొట్టించుకుని తెచ్చుకుంటారు. మేమైతే ఇలాగా 1 కేజీ మటన్ అయితే తెచ్చుకున్నాము. బొక్కలు అయితే లేవంట, అయిపోయినాయి అంట. ఇంకా మటన్ అయితే కట్ చేపించి తీసుకొచ్చారు మా వారు. ఆ తర్వాత వాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తగినన్ని ఉల్లిపాయలు ఒక 3-4 ఉల్లిపాయలు తీసుకోండి, మంచిగా కట్ చేసి చిన్నగాని. అవి ఇప్పుడు కుక్కర్ లో వేసుకుందాం. మటన్ కర్రీ కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసేసుకోవాలి. కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు అవి మంచిగా ఏగేటప్పుడే దాంట్లో కొంచెం మనం పసుపు అలాగే ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. వేయించేసుకున్నాక అది కొంచెం వేగినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుని కలుపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మా ఫామ్ హౌస్ లో పండిన మామిడి పళ్ళండి, అత్తయ్య గారు పంపించారు. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా స్వీట్ ఉన్నాయన్నమాట. కొన్ని రసాలు ఉన్నాయి, కొన్ని బంగినపల్లి ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి కొన్ని బంగినపల్లి రసాలు అన్నమాట, మా ఫామ్ లో పండినవి. ఇక్కడ వచ్చేసి మా ఏమంటారు పప్పాయి. ఇవన్నీ కూడా అత్తయ్య గారు ఇంటి దగ్గర అక్కడ నుంచి పంపించారు అన్నమాట. ఫామ్ కి వెళ్ళారు, ఫామ్ నుంచి తీసుకొచ్చారు, పంపించారు. మామిడి పళ్ళు సీజన్ అయిపోతుందండి. చాలా ఇష్టం మామిడి పళ్ళు అంటే నాకు, అంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఇంకోటి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద గారెలు అయితే వేశారు. గారెలు అలాగే టమాటా కొత్తిమీర పచ్చడి చేశారు అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మంచిగా పైన క్రిస్పీగా లోన సాఫ్ట్ గా గారెలు, కొత్తిమీర టమాటా పచ్చడి చాలా బాగుంది. అలాగే గార్లి కాంబినేషన్ కింద చికెన్ కర్రీ చేసుకోవచ్చు, మటన్ కర్రీ చేసుకోవచ్చు. ఏ కర్రీ అయినా కూడా బాగుంటది నాన్ వెజ్ లోని వడలకి. లేదు అంటే ఉట్టిగా కూడా ఇలా తింటారు, చాలా బాగుంటది. ఇక్కడ వచ్చేసి మటన్ వేసాం కదా, మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్ లోని ఉల్లిపాయలతోటి. మటన్ బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ ఫ్రై అయ్యేటప్పుడు వాటర్ వస్తది, ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోయినాక ఇప్పుడు దాంట్లోకి పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత కారము, కూరకు తగినంత మీరు ఎంత వేసుకుంటారో చూసి కారం చూసి వేసుకోండి ఘాటు. అలాగే దీంట్లోకి మసాలా కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు మసాలా వేసేసుకుందాము. ఈ మసాలా వచ్చేసి ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, అలాగే స్టార్ పువ్వు, ఇంకొకటి గసగసాలు, ఇవన్నీ వేసుకోవాలి. జాజికాయ ఇవి కొంచెం కొంచెం వేసుకుని పొడి చేసి పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఆ పొడి వేసుకున్నాను. మీరు ఫస్ట్ టైం గాక చేస్తే మాత్రం ఇవన్నీ వేసుకుని మసాలా చేసి పెట్టుకోండి, చాలా బాగుంటది. ఏ కర్రీకైనా వేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్న పొడి అయితే మాత్రం. చాలా మంది కూడా అడిగారు, మీరు గరం మసాలా రెసిపీ ఒకసారి పెట్టండి ఎలా చేస్తారు అని అన్నది. నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. ఇక్కడ వచ్చేసి గోంగూర మంచిగా కట్ చేసేసుకుని వాష్ చేసేసి అది ఇప్పుడు చిన్నగా గోంగూర అయితే కట్ చేసేసి అందులో వేసేసుకున్నాము. కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక్కసారి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మటన్ ముక్కలు, ఉల్లిపాయలు, ఉప్పు, కారము, ఈ గోంగూర, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యి దగ్గరికి అయిపోవాలి. అలా ఫ్రై అయిపోయి దగ్గరికి చేసుకున్నాక ఎప్పుడైనా సరే ఉప్పు కారం వేసినాక ఒక్కసారి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్నాక పచ్చి వాసన రాదన్నమాట. అలా ఫ్రై అయిపోయినాక అప్పుడు తగినంత ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఆల్రెడీ మటన్ లో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి. వేసుకుని ఒక 4-5 విజిల్ అయితే వేయించుకోండి. విజిల్ అయిపోయినాయి, చాలా అంటే చాలా బాగుంది.
చూసారా? ఓపెన్ చేయగానే ఆయిల్ ఎలా పైకి తేరి ఉందో, ఇలా ఆయిల్ పైకి తేరి ఉందంటే కర్రీ అంతా అయిపోయినట్టే. ఇలాగా లిక్విడ్ లాగా ఉంటే బావుంటది. దీనికి కాంబినేషన్ కింద బగారా రైస్ చేస్తారు. తెలంగాణలో మటన్ కర్రీ, బగారా రైస్ సూపర్ ఉంటది. చికెన్ కర్రీ కూడా కాంబినేషన్ బావుంటది. అందుకని చెప్పి గోంగూర చేద్దామని చెప్పి ఇలాగ గోంగూర మటన్ చేసి పిల్లలకి చికెన్ ఫ్రై అయితే చేసామండి. అంతేనండి, ఎంతో సింపుల్ గా ఉండే గోంగూర మటన్ కర్రీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.